చిరచరాస్తు తిరుమల తిరుపతి వైభోగం చాలా ఉంది. ఆయనకు కోటాను కోట్ల విలువ చేసే భక్తాదులందరూ కూడా ఎన్నో రకాలుగా అక్కడ స్వామివారికి కానుకలు ఇచ్చారు. మరి అలాంటివన్నీ కూడా అసలు ఈ కొవ్వును అనేది నెయ్యిలో కలిపి ఈ విధంగా ప్రసాదాన్ని విక్రయించినారు. ఇది చాలా తప్పు, పెద్ద తప్పు. ఇది ఎంతోమంది హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా చేసినారు. అలాగే ఇప్పుడున్నటువంటి స్వామివారికి కానుకలు ఇచ్చినటువంటి భక్తులందరూ కూడా చాలామంది ఒక డౌట్స్ వస్తూ ఉన్నాయి. ఇటువంటి దుర్మార్గమైన పని చేసినారు. మరి ఆ నగలు కూడా ఎలాంటివి? దానిలో ఒరిజినల్ బదులు ఏమైనా వేరే పెట్టారా? ఏంటిది? దాని తూకము సరైన తూకం ఉన్న ఇచ్చినటువంటి కానుక ఇప్పుడు తూకం మారిందా? ఇవన్నీ కూడా కొంతవరకు మాకు డౌట్స్ ఉన్నాయి. దాని అన్ని కూడా క్లారిటీగా చెప్పాలి. అన్యమతస్తుల్ని ముఖ్యంగా తీసేయాలి. పవిత్రమైనటువంటి స్థానంలో భక్తిపరంగా ఉండే వాళ్ళని మాత్రమే అక్కడ ఉద్యోగాలకు తీసుకోవాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఈ పరమ పవిత్రమైన లడ్డులో ఈ కొవ్వును పెట్టడం అనేది ఇది చాలా ఘోరమైనటువంటిది. ఈ తప్పును క్షమించరానిది. దీనిలో సంబంధించిన ప్రతి ఒక్కరికి శిక్ష పడాలి. ఎటువంటి కూడా దీంట్లో సమస్యలు లేకుండా క్లియర్ చేసి భక్తులకు అంత మంచి చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.